హైదరాబాద్ లో తీగలాగితే చిలకలూరిపేటలో డొంక కదిలింది. ఏసీబీ అధికారులు దాడుల్లో మాజీ మంత్రి విడుదల రజనీ మరిది విడుదల గోపీనాథ్ ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువెళ్లారు. మైనింగ్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న అభియోగాలపై విడుదల గోపీనాథ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ అరెస్ట్ కి రంగం సిద్ధమయ్యిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. 2021 ఏప్రిల్ 4వ తేదీన ఎడ్లపాడికి చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 తీసుకున్నారని బాధితులిచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు అధికారులు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని విడుదల రజనీ పిఏ రామకృష్ణ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులు పేర్కొన్నారు. పలుసార్లు బెదిరింపులు, సంప్రదింపుల తర్వాత 2,20,00,000కు ఒప్పందం కుదిరిందని బాధితులు తెలిపారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు జంకిన స్టోన్ క్రషర్ యజమాని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విడుదల రజనీ పిఏ రామకృష్ణ 5 కోట్లు ఇస్తేనే స్టోన్ క్రషర్ నిర్వహించుకోవాలని బెదిరించినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. క్రషర్ యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులకి విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. దీంతో ఫిర్యాదుదారుడి ఆరోపణ నిజమేనని తెలుసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో A1 గా మాజీ మంత్రి విడుదల రజనీ, A2 గా అప్పటి విజిలెన్స్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది గోపీనాథ్ పేరు, అలాగే A4 గా రజనీ పిఏ రామకృష్ణ పేరుని చేర్చారు. ఎప్పుడైతే రజనీ పిఏ రామకృష్ణ బెదిరించారో అదే క్రమంలో అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువా కూడా ఈ బెదిరింపు ప్రక్రియలో ఉన్నట్లు క్రషర్ యజమాని తెలిపారు. దీంతో ఇప్పటికే పలుమార్లు అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువాను ఏసీబీ అధికారులు విచారించారు. ప్రశ్నించిన ప్రతిసారి జాషువా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే A3 గా ఉన్నటువంటి రజనీ మరిది గోపీనాథ్ ను ఇటీవల అరెస్ట్ చేసిన ఏసీబీ మిగిలిన వారిని సైతం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో A1 గా ఉన్న విడుదల రజనీ అరెస్టు కూడా తప్పదని ప్రచారం జోరుగా సాగుతుంది. రైట్గా విడుదల రజనీ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. మాజీ మంత్రి విడుదల రజనీ గత ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆమె ఆ శాఖ ఈ శాఖ అనే వ్యత్యాసం లేకుండా అన్ని శాఖల్లో కూడా తన నియోజకవర్గ పరిధిలో, తన జిల్లా పరిధిలో అన్ని శాఖల్లో కూడా అనేక అవినీతి ఆరోపణలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ప్రధానంగా క్రషర్ యూనిట్ యజమానిని బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే 2,20,00,000కు అతను ఒప్పందం కుదుర్చుకొని ఆ 2,20,00,000 ఇచ్చినట్టు కూడా ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద గత ప్రభుత్వంలో మంత్రులతో పాటు వారి అనుచరులు ఏ అక్రమాలు పాల్పడ్డారో వాటికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు క్షుణ్ణంగా ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే కేసులను దర్యాప్తులో నిగ్గు తేల్చే పనులు పడ్డారు. ఇందులో భాగంగా విడుదల రజనీకి సంబంధించిన ఆరోపణలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశాడో క్రషర్ యూనిట్ యజమాని, ఈ ఫిర్యాదులో ఖచ్చితంగా వాస్తవాలు ఉన్నాయనేసి ఏసీబీ అధికారులు గుర్తించి దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను ఇప్పటికే చూసుకుంటే ఐపీఎస్ అధికారి జాషువాను 1కి 3 సార్లు విచారణ కొనసాగించినప్పటికీ పొంతం లేని సమాధానాలు చెప్పడం అధికారులకు తప్పిపుచ్చుకునే వ్యవహారం చేశారు. అయితే గతంలో చూసుకుంటే ముందుగా క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ క్రషర్ యజమానికి విడుదల రజనీ పిఏ రామకృష్ణ ముందు బెదిరింపులకు గురి చేశాడు. అయితే ఆ బెదిరింపులకు గురి చేసిన క్రమంలో 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా 5 కోట్ల రూపాయలు క్రషర్ యజమాని ఇవ్వకపోవడంతో ఈ తర్వాత అధికారులను రంగంలోకి ప్రవేశించారు. అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువా ఏదైతే క్రషర్ యూనిట్ యజమాని ఉన్నాడో ఆ క్రషర్ యూనిట్లోకి అనధికారికంగా ఏదైతే విజిలెన్స్ అధికారులు ఎక్కడైనా ఏదైనా సోదాలు జరపాలన్నా ముందస్తుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుకు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రికార్డింగ్ ఉండాలి. అయితే అధికారికంగా రికార్డు లేకుండా ఉన్నతాధికారులకు ఎక్కడా కూడా సమాచారం ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో పల్లె జాషువా అనధికారికంగా ఏదైతే ఈ క్రషర్ యూనిట్ ఉందో ఈ యూనిట్కి వెళ్ళేసి
అనధికారికంగా సోదాలు నిర్వహించే క్రమంలో దాదాపు 50 కోట్ల పైబడి నష్టాన్ని, అదేవిధంగా 50 కోట్ల పైబడి మీ మీద కేసులు నమోదు చేస్తాం, ఖచ్చితంగా అక్రమ తవ్వకాలు ఏదైతే క్రషర్ యూనిట్లో ఉందో అక్రమ కొనుగోలు చేసి అక్రమంగా క్రషింగ్ మెషినరీతో నడిపిస్తున్నారనేసి 50 కోట్ల రూపాయల జరిమానాలు విధిస్తామనేసి పల్లి జాషువా ఆయన్ని క్రషర్ యూనిట్ యజమాని బెదిరించేసి మంత్రితో, అప్పటి మంత్రి ఏదైతే విడుదల రజని మంత్రితో లాలూచి పడి ఖచ్చితంగా మంత్రికి లంచాలు ఇవ్వాలనేసి గట్టిగా అధికారులే సూచించడంతో తప్పేది ఏమీ లేక 2,20,00,000 రూపాయల అక్షరాల మంత్రి విడుదల రజని పేరు మీద గోపికి, ఏదైతే మంత్రి విడుదల రజని మరిది గోపి ఉన్నాడో గోపికి 2 కోట్ల రూపాయలు, గోపి వ్యక్తిగత ఖర్చులకు 10 లక్షల రూపాయలు, అదేవిధంగా విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లి జాషువాకు 10 లక్షల రూపాయలు ఇప్పించాననేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎంతో నష్టపోయాను, గత ప్రభుత్వంలో తామును ఇబ్బంది పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న తర్వాత కూడా తమను సాఫీగా పనులు చేసుకోలేదనేసి ఆవేదన చెందేసి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలో దిగి క్షుణ్ణంగా పరిశీలించడంతో అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాని విచారించగా 3 దఫాలు విచారించినప్పటికి కూడా పొంతం లేని సమాచారాలు ఇవ్వటం, పొంతం లేని లెక్కలు చూపించటం, అసలు అధికారికంగా సమాచారం ఇవ్వకుండా రికార్డులో ఎంట్రీ లేకుండా విజిలెన్స్ దాడులు ఎందుకు జరిపారంటే దానికి పొంతం లేని సమాధానం. జాషువా కింద స్థాయి అధికారులను, డిఎస్పీలను, సిఐలను అసలు ఈ దాడులకు, ఈ సోదాలకు మీరు ఎందుకు వెళ్ళారంటే జాషువా ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం, ఉత్తర్వుల ప్రకారమే తాము వెళ్ళాం, లిఖితపూర్వకంగా ఏ విధమైన ఆర్డర్స్ లేనప్పటికి కూడా మౌఖికంగా కాల్స్ చేసి కాల్స్లో వాళ్ళకి సోదాలు నిర్వహించాలని చెప్పడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టు స్పష్టంగా ఇప్పటికే సిబిఐ అధికారులకు తెలియజేశారు. దీంతో పాటుగా చూసుకుంటే మరికొన్ని వ్యవహారాలు కూడా ఈ అంశంలో బయటపడ్డాయి. అయితే విడుదల రజని పిఏ రామకృష్ణ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో జాషువా దాన్ని 2 కోట్లు ఇచ్చే సెటిల్మెంట్ చేశారు. ఈ 2 కోట్లకు సెటిల్మెంట్ చేసిన క్రమంలో మరో 10 లక్షల రూపాయలు తన సొంత ఖర్చులకు, మరో 10 లక్షల రూపాయలు విడుదల రజని మరిది గోపికి ఇవ్వాలనేసి చెప్పడంతో క్రషర్ యజమానులు ఇవ్వడం జరిగింది. అయితే మరికొన్ని విషయాలు కూడా గోపి నియోజకవర్గ పరిధిలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలు, ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఏదైనా వెంచర్ వేయాలంటే ఖచ్చితంగా భూమి ధరకి మరో 10% అదనంగా ఖచ్చితంగా చెల్లించాలి. ఆ చెల్లించిన తర్వాత ఆ వెంచర్కి అనుమతులు ఇవ్వటం, అదేవిధంగా ఏదైనా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, కొనుగోలు విక్రయాలు జరిగినా కానీ ఖచ్చితంగా 3% అదనంగా డైరెక్ట్ రిజిస్టర్ కార్యాలయాల నుంచే 3% చెల్లించి దీపిక. సో ఇప్పుడైతే విడుదల గోపి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ మాజీ మంత్రి విడుదల రజనీని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దీపిక, ఈ ఏదైతే గోపి అరెస్టు తర్వాత, అరెస్టుకు ముందు నుంచే విడుదల రజనీని అరెస్టుకు పూర్తిగా ఆధారాలతో సిద్ధం చేశారు. అయితే విడుదల రజనీని కూడా ఈరోజు రేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో చూసుకుంటే క్రషర్ యూనిట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదే కాదు, ఆ నియోజకవర్గంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఏసీబీ అధికారులు బయటకు తీశారు. వీటన్నిటి నేపథ్యంలో దాదాపు కోట్ల రూపాయలు అధికారికంగానే విడుదల రజనీకి ముట్టు చెప్పినట్టు తెలుస్తుంది. దీంట్లో ప్రధాన పాత్రధారుడు తన మరిది గోపి, ఏదైతే గతంలో ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీల పేరుతో స్థలాలు కొనుగోలు చేశారో, ఈ వైఎస్ఆర్ కాలనీల పేరుతో స్థలాల కొనుగోలు విషయంలో కూడా ఆ స్థలం ధర 10 లక్షలు ఉంటే 10 కోట్ల రూపాయలు దానికి ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ పూర్తి చేసుకొని అధికారులు ఇప్పటి చివరి దశగా గోపిని, విడుదల రజనీ మరిది గోపిని అరెస్ట్ చేశారు. అయితే గోపి కూడా నిన్న అరెస్ట్ అయిన తర్వాత కొన్ని విషయాలలో అవకతవకలు జరిగినట్టయితే తమకేమీ సంబంధం లేనట్టు, తన వదిన విడుదల రజనీ ప్రమేయంతోనే తాను చేసేనే కానీ తనకి స్వతహాగా ఏమి లేదన్నట్టు చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణలు కొనసాగించి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి తొత్తులుగా మారకుండా, గత ప్రభుత్వంలో జరిగిన విధంగా తప్పిదాలు ఎక్కడా చేయకుండా పర్ఫెక్ట్గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని బట్టి మాత్రమే కేసును
ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా విడుదల రజనీ కూడా విడుదల రజనీ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు ఏదైతే విడుదల రజనీ ఇచ్చిన సూచనల మేరకే వీరందరూ కూడా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కావచ్చు, మరిది గోపి, పిఏ రామకృష్ణ వీళ్ళ ముగ్గురు కూడా విడుదల రజనీ సూచన మేరకే ప్రయాణం చేశారు. విడుదల రజనీ ఆదేశాల మేరకే క్రషర్ యూనిట్ యజమానుల్ని బెదిరించారు. ఇటువంటి వారు మరికొందరిని కూడా నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయల వసూలుకి దందాలకు శ్రీకారం చుట్టారనే అంశాలను కూడా ఇప్పటికే పల్లె జాషువా ఇచ్చిన కొంత సమాచారం, అదేవిధంగా మరిది గోపి ఇచ్చిన సమాచారంతో విడుదల రజనీని కూడా ఈ రోజు రేపట్లో అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది దీపిక. అయితే ముఖ్యంగా ఈ కేసులో విడుదల రజనీని A1గా చేర్చడం వెనక రాజకీయ ప్రత్యర్థులున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో నిజంగా రజనీ ప్రత్యర్థులంతా ఒకటయ్యారంటారా? ఏమంటారు? అంటే ఖచ్చితంగా ఒకటయ్యారనే చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే విడుదల రజనీ సొంత పార్టీలో ఉన్న సీనియర్ లీడర్తో పాటు స్థానికంగా ఉన్న లీడర్లన్నింటినీ అందరినీ కూడా అణిచివేసే పనిలో పడింది. అయితే అక్రమాలకు పాల్పడ్డ గత ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడే నేపథ్యంలో అప్పుడున్న సీనియర్ నేతలను అదేవిధంగా సొంత పార్టీ నేతలను సైతం ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏదంటే అప్పుడు ఎంపీ కృష్ణదేవరాయలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న మర్రి రాజశేఖర్ కావచ్చు, సొంత పార్టీలో మరికొందరు నేతలను ఇబ్బంది పెడతంతో పాటు చాలా అవినీతి అక్రమాలకు పాల్పడింది. ఇప్పుడు వీటన్నిటికీ ఏదైతే విడుదల రజనీ మీద కేసు ఫిర్యాదుదారుడు రావడం, ఆ ఫిర్యాదుదారుడికి సొంత పార్టీ నుంచి కూడా పార్టీ నేతల నుంచి కూడా బలం చేకూర్చడం, ఖచ్చితంగా ఫిర్యాదుదారుడిని నువ్వు ఖచ్చితంగా స్టాండ్ అయ్యి ఉండి ఖచ్చితంగా ఫిర్యాదుని ముందుకు తీసుకెళ్లాలనేసి ప్రోత్సహించడం ఇటువంటివన్నీ జరిగింది. ఎందుకంటే విడుదల రజనీ పదవి తీసుకున్న తర్వాత, మంత్రి పదవి అయిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్ నేతలను సైతం ధిక్కరించడం, సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టేసి ముందుగా ఆ జిల్లాల్లో అనేక అవినీతి అక్రమాల్లో భాగస్వామి కావటం, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు పార్టీ శ్రేణుల్లో కూడా విడుదల రజనీ అరెస్ట్ అయినా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదన్న ఆలోచనలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఉన్నారు. సొంత నియోజకవర్గంలో కూడా చాలామంది సొంత పార్టీలో వాళ్ళు కూడా ఆనందపడే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని దగ్గరగా తీసుకోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు మంత్రి విడుదల రజనీ దగ్గర తీయటం, వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేసిన వాళ్ళని దూరం పెడతాం. ఈ క్రమంలో రకరకాల దందాల్లో కూడా అనేక విధాలమైన ఆరోపణలు ఉండటం, అయితే వీటన్నిటికి కూడా రజనీ స్థానికంగా ఉన్న సొంత నియోజకవర్గంలో నేతలకి దూరం అయ్యారు, అదేవిధంగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు కూడా దూరం అయ్యారు. అయితే ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని సమాచారాలను కూడా ఇతరితర పార్టీ నేతలతో పాటు సొంత పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఆధారాలతో ఫిర్యాదులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటికి కూడా విడుదల రజనీకి ఇప్పుడు పార్టీ సీనియర్ నేతల నుంచి కూడా సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా సొంత నియోజకవర్గంలోని ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు హామీ లేకపోవడం, అదే వీటన్నిటి క్రమంలో విడుదల రజనీ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆ విడుదల రజనీకి అరెస్టుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు కూడా కనపడిన పరిస్థితి కనబడుతుంది దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.